తీసుకుందాం. శాస్త్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అంటే మీరు ఇందాక ఒకటి ప్రస్తావించారు, జగన్మోహన్ రెడ్డి గారు వారి తాతలు తండ్రులు సంబంధించి వారు ఎవరో కూడా ఎప్పుడు కూడా స్వామి వారికి తలనీలాలు ఇచ్చిన పరిస్థితి లేదు అని చెప్పేసి. అయితే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆయన హిందూ మతాన్ని తీసుకున్నారు. ఎందుకంటే యాక్చువల్గా ఏ ముఖ్యమంత్రి గారైనా సతీ సమేతంగా తిరుమల దర్శనం చేసుకుంటారండి. ఒకసారి నాకు తెలిసి భారతి గారు వచ్చారో లేదో నేనైతే వినలేదండి. వచ్చున్నారో లేదో తెలియదు నాకు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి 2 సార్లు వచ్చినట్టుంది ఆవిడ. మరి నేను భారతి గారి విషయం మాత్రం నాకు తెలియకుండా వచ్చి ఉండొచ్చు, ప్రతి దానికి తెలియాలని, కానీ నేనైతే వినలేదండి. సాధారణంగా అసలు ఫస్ట్ వెళ్దాము అనుకునేదే తక్షణం అక్కడికి ఏ ముఖ్యమంత్రి కానీ చిన్న ఉద్యోగం వస్తే తిరుపతి వస్తాను. ఒక చిన్న అంశం ఈ సందర్భం గుర్తు చేస్తాను నేను. కిరణ్ కుమార్ రెడ్డి గారు 2009 ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడు బాగా టైట్ పోటీ, త్రిముఖ పోటీ, ప్రజారాజ్యం, టీడీపీ, కాంగ్రెస్ త్రిముఖ పోటీ జరుగుతున్న తరుణంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి తలనీళ్ళు ఇస్తాను మొక్కున్నాడు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు మరణం, రోసయ్య గారు తర్వాత ఒక సంవత్సరం ఆయన పనిచేయటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో వచ్చి తిరుమల వచ్చి తలనీలాలు ఇచ్చాడు. అది నేను పేపర్లో చదివాను, నాకు ఇన్సిడెంట్ బాగా గుర్తుంది. సో అలాంటి ఎంత పెద్ద అధికారులైనా పదవిలో ఉన్న వాళ్ళైనా స్వామివారి ముందు భక్తులే కదా. 100%. శాస్త్రి గారు ఈ అంశం ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి. రాజశేఖర రెడ్డి గారు హిందూ మతాన్ని తీసుకున్నారు అని చెప్పేసి అంటారు, దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళు హిందూ మతం తీసుకున్నారా తీసుకోలేదా, ఏ ప్రయోజనం ఆశించి తీసుకున్నారు, ఏ ప్రయోజనం ఆశించి తీసుకోలేదని రోజు దాని దాకా వెళ్ళద్దు. రాజశేఖర రెడ్డి గారి పత్ని, ధర్మపత్ని అయిన విజయమ్మ గారు ప్రాక్టీసింగ్ చేసే క్రిస్టియన్, వాళ్ళ అమ్మాయి షర్మిల గారు ప్రాక్టీసింగ్ చేసే క్రిస్టియన్, వాళ్ళ కోడలు భారతి గారు ప్రాక్టీసింగ్ చేసే క్రిస్టియన్. వాళ్ళ ఇప్పుడు భారతి గారి హస్బెండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను హిందూయిజం తీసుకుంటాను, ఆవిడ క్రిస్టియజం అలాంటి ఉండదు. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు. మీరేం హిందూయిజం ప్రాక్టీస్ చేయమని కానీ హిందూయిజం మీరు తిరుపతికి వచ్చినా రాకపోయినా ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. మీకు విషయం తెలుసా, వెంకటేశ్వర ముందు ఎవరైనా వచ్చారు అలాగని ఏమి ఉండదండి. మన సమయం చాలా, ఒక వ్యక్తి యొక్క రోజులు 36,500 రోజులు, చాలా త్వరగా మనం మనుషులు వెళ్ళిపోతాం ఈ భూమి నుంచి. మనకు తెలియదు, దేవదేవుడు ఒక్కడే, ఆయనే సర్వస్వం, ఆయన ఒక్కడే ఉంటాడు. నన్ను చిన్నప్పుడు 3 ఏళ్ల పిల్లాడు అన్నప్పుడు మా నాన్నగారు నాకు ఆయన మెల్ల మీద ఎక్కించి తీసుకెళ్ళాడు, దేవుడా దేవుడా అని. ఈ రోజు నా కొడుకుని నేను తీసుకెళ్ళాను, అది అయిపోయింది. నేను కూడా నా ఏజ్ కూడా అయిపోతాను. ఇదేంటంటే మన పెరుమాళ్ దేవదేవుడు, మన తల్లి గారి ఆయన చెప్పినట్టుగా ఎవరు పోయినా ఎవరున్నా ఆయన ఉంటాడు, ఆయనే మనకి సర్వస్వం అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఇవాళ మాకు ఆయన కోసం పోవాలంటే నేను ముందుంటాను, నడి రోడ్లో ఉరేసేయాలంటే నేనే వేసేస్తాను, ఎవడో వేసేక్క. ఇదేంటంటే ఇంత ఈజీగా ఢిల్లీలో వదలను. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా ఏంటంటే ఈ మానసిక స్థితిలో మేము కొట్టుమిట్టాడాలనుకోండి. నేను ప్రత్యేకంగా ఈ విషయం మీద చాలా శ్రద్ధ తీసుకుంటాను. నేను ఎప్పుడు జనరల్ గా ఎంత శ్రద్ధగా తీసుకున్న విషయం కాదు ఇది. ఏంటంటే ఇది మన మానసిక క్షోభలోకి వెళ్ళిపోయింది. ఆ మాటను డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఆ మాటనే అది ఎంత మా నమ్మకం ఉంది కదా. తిరుపతి ప్రసాదం మాకు ప్రతిమది, అదేం లడ్డు కాదు, అది వెంకటేశ్వర స్వామి ప్రతిమది. ఆ తిరుపతి ప్రసాదం వస్తే దాన్ని మేము లడ్డుగా తీసుకోవాలి, ప్రతిమగా తీసుకుని. శాస్త్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతాన్ని స్వీకరించినట్లున్నారు కదా. అది ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఆయన పనికిపోయిన ఎవడో తీసుకెళ్ళి నదిలో ముంచేసి ధర్మ అసలు ఉండండి, ఆయన నేను అసలు ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఆ స్వామి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. స్వామి అంటే ఆయన స్వామిలో ఎలా మారాడు, ఎవరు మార్చారు, ఆ సుబ్రహ్మరెడ్డి గారికి స్వామి ఎలా మార్చాడు, సుబ్రహ్మరెడ్డి గారి మనిషి నాకు తెలిసారు అంత స్టోరీ, మాకు అన్ని తెలుసు. ఒక వ్యక్తి స్వీకరించి భగవంతుడిని వదిలేయటం, ఆయన పదవి కూడా ఆయన వదిలి వెళ్ళిపోయింది. అలా కాదండి. ఇప్పుడు చార్లెస్ శోభరాజ్ అని మహారాష్ట్ర పెద్ద ఇది ఉండేవాడు, పెద్ద దొంగ, వాడు ఆయనే మారిపోయాడు. ఆయన కూడా అన్నాడు నేను చేసినవన్నీ తప్పులేదు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు అని. మనిషిలో ప్రవర్తన అనేది ఎలా ఉంటుందంటే ఏం సాధిస్తాడో తెలియదు. అంటే ఆయన ఏం సాధిస్తాడో తెలియదు, ఎవరు సాధిస్తారో తెలియదు. కానీ ఏంటంటే ఒక సంస్కారం, ఆయన ఆచార్యులు చెప్పినట్టుగా మన సంస్కారం, మానవుడి యొక్క సంస్కారం మనం దేనికి ఇది
ఇప్పుడున్నటువంటి స్వామీజీల్లో ఇప్పుడున్నటువంటి స్వామీజీలు సర్వసంగ పరిత్యాగులే స్వామీజీలు, కానీ ధనం కోసము అధికారం కోసం సింహాసనాల కోసం స్వామీజీలు అయిన వాళ్ళు కదా. నాతో పాటే వేదం చదవలేడు స్వామీజీ ఏంటి, వీళ్ళు ఒక నలుగురు నలుగురు అదేంటి అదే చెప్పాను, వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు కాదండి. వాళ్ళు కుర్చీ కోసము సింహాసనం కోసం బంగారం స్వామీజీలు వాళ్ళు. ఒక విషయం కంక్లూడ్ చేయండి శాస్త్రి గారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో వారికి పరిపాలించేటువంటి అర్హత ఉందా? ఉద్యోగులైనా, లేకపోతే ధర్మకర్తల మండలి సంబంధించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్లైనా, లేదా టీటీడీ చైర్మన్ పదవిని నిర్వహించేవారైనా ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా స్వామివారిని నిత్యం ఆరాధించేటువంటి కైంకర్యాలు తెలిసిన వ్యక్తులకు మాత్రమే అలాంటి పదవులు కట్టబెడితే మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టత ముందుకు వెళ్తుంది. ఏమంటారు? అలాగే రెండు క్లారిఫికేషన్ అండి. ఒకటి ఏంటంటే ఈ స్వామీజీ గురించి చెప్పాలంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మొక్క రాదు, నూటమ్మటి మొక్క రాదు, నూటమ్మటి వేదం రాదు, 4 వేదాలు సరిగ్గా ఉచ్చరించలేదు. వీడు స్వామి పైన ఇలా వేసుకుంటాడు, దండం పెట్టుకుంటాడు, ఊరేగుతూ ఉంటాడు, మేనల్ని అంటాడు, కొడుకు అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, మొత్తం ఏదో తిప్పుతాడు. అంటే ఏంటి వీళ్ళకి మొక్క రాదు, ఏమి రాదు, వాళ్ళకి అసలు ఏమి తెలియదు, ఏదో అది ఫ్లోలో వెళ్ళిపోయి. ఒకటి. నెంబర్ 2, మీరు అడిగింది ఎమినెన్సీ ఇన్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ సొసైటీ అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, సంస్కృతంగా, సంగీతంగా, మృదంగ వాయిద్యకారులు, వాద్యకారులు, తర్వాత స్వాములు, హిందువుల దాంట్లో మాకు ఇచ్చేమన్నాం, హిందూ మహాసభకి ఇచ్చేమన్నాం, RSSకి ఇచ్చేమన్నాం, మాకు ఇచ్చేమన్నాం, రన్ చేసి చూపిస్తాం. సో ఇదేంటంటే వాళ్ళందరూ ఉండాలి. ప్లస్ ఇంకో కండిషన్ చెప్తున్నాను మీకు, ఆ 2 ఏళ్ళు పదవిలో ఉన్న 2 ఏళ్ళు కూడా ఆయన అక్కడే ఉండాలి. అక్కడే ఉండాలి, అంతేగాని ఎక్కడ ఉండి వ్యాపారాలు చేసుకొని ఆ పదవిని ఒక అలంకారం లాగా, హోదాగా ఆ పదవిని ప్రతిష్ఠించుకునేది కాదు. నన్ను కంప్లీట్ చేయను ప్లీజ్, కైండ్లీ అలౌ మీ. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ మధ్యన ఒక 2-3 నెలల క్రితం ఒకసారి ఢిల్లీ నుంచి తిరుపతి వెళ్తుంటే నా ఫ్లైట్ లో నాతో పాటు బోర్డు మెంబర్ కూర్చున్నాడు. నేను ఆయన అడిగా, ఏందా బాబు, ఏంటి అసలు సంగతి ఏంటంటే, సార్ మాకు ఎప్పుడు బోర్డు మీటింగ్ అని ఇది వస్తుంది, అది వస్తే మేము అక్కడికి వెళ్తాం, మాకు ఒక కారు వస్తుంది, తీసుకెళ్ళిన తర్వాత బోర్డు మీటింగ్కి వెళ్తాం, ఒక కండువ కప్పుతారు, తర్వాత దర్శనం చేసుకుంటా వచ్చేస్తాం అంటే 2-3 లడ్డూలు ఇస్తారు, పట్టుకుంటా వచ్చేస్తాం అన్నాడు. ఇది వాళ్ళ బోర్డు మెంబర్షిప్. అంతే. దానికి నాకు కూడా ఇస్తారు, వెళ్తే కారు ఇస్తారు, కారు పట్టుకుని వెళ్తాం అయిపోయింది వచ్చి. అది అంటే మీరు అర్థం చేసుకోండి. శాస్త్రి గారు రైట్ మళ్ళీ వస్తానండి కృష్ణమాచారి గారు మీ దగ్గరికి. మనతోటి రాజు, మా అసోసియేట్ రాజు ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాం. రాజు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సో ప్రధానంగా ఈరోజు స్వామివారి ఆభరణాల లెక్క కూడా తేల్చాలి, ఎందుకంటే స్వామివారి భక్తులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. భగవంతుడి మీద ఎలాంటి నమ్మకం లేనటువంటి వ్యక్తులు, శక్తులు గత 5 ఏళ్ల పాటు అక్కడ సంచరించాయి కాబట్టి. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అరాచకాల మీద ఇలాంటి చర్చ అనేది జరగడం నిజంగా ఒక గొప్ప ఇనిషియేషన్. ఎందుకంటే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎలా ఉంది, ప్రస్తుతం జంక్షన్ లో దేవుడు ఎలా ఉన్నాడు, 3 రోడ్ల మధ్య దేవుడిని ఏ విధంగా వదిలేశారు అనేది ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలంతా కూడా మాట్లాడారు. తిరుమల శ్రీవారు ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రానికి ఒక గొప్ప పాలకుడిగా, దేవుడిగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు గాని, భూములు గాని, బంగారు ఆభరణాలకు సంబంధించి ఈ ప్రభుత్వాలు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లేదు, వాటికి సంబంధించి డిజిటలైజేషన్ అంటే ఎన్ని ఆభరణాలు ఉన్నాయి, ఏంటి అనేటువంటి వివరాలు ఎందుకు బయట పెట్టట్లేదు అనేటువంటి అంశాన్ని ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలంతా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, గతంలో మనం చూసాం పింక్ డైమండ్ ఒకటి ఉంది అని చెప్పి 2019 ఎన్నికల సందర్భంలో ఒక డైమండ్ ని తెరపైకి తీసుకొచ్చి ఏ విధంగా ఆ రోజు బదనాం చేశారు అనేది అందరూ చూశారు. దాని మీద కోర్టులో కేసు పెడితే విజయసాయి రెడ్డి మీద, అలాగే అప్పటి ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల మీద ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకునేందుకు కూడా కోర్టులో కేసు దాఖలు చేసినటువంటి పరిస్థితి. 2 కోట్ల రూపాయల కోర్టు ఫీజు చెల్లించి లేని పింక్ డైమండ్ ని, అంటే వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి 2 కోట్ల వాళ్ళు కోర్టు ఫీజు చెల్లించినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఆభరణాలకు సంబంధించి తిరువాభరణం రిజిస్టర్లు అని ఉంటాయి, ఆ ఆభరణాలకు సంబంధించినటువంటి ఆడిటింగ్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఆడిటింగ్ లో అసలు మనం ఊహించలేనటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి.
ఉయర్ అండ్ టియర్ లాస్ అనేటటువంటి పేరుతోటి ఎంతో విలువైనటువంటి అపురూపమైనటువంటి స్వామివారి ఆభరణాలు అక్కడ పెట్టిన నేతి దీపాల వల్ల కరిగిపోయాయని, రాలిపోయాయని చెప్పేసి లెక్కలు చూపించినటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి మనం చూసాం. శ్రీకృష్ణదేవరాయల వారు 1500 సంవత్సరంలో ఇచ్చినటువంటి గాలికి ఎండకి కూడా పోయాయని చెప్పి రాస్తారు వచ్చే టైంలో. రైట్, రాజు గారు కంక్లూజన్ ఇవ్వండి. అయితే సార్ చెప్పినట్టు ఏదైతే ఈ ఉయర్ అండ్ టియర్ లాస్ పేరుతోటి ఒక అపురూపమైనటువంటి శ్రీకృష్ణదేవరాయల 1500 సంవత్సరంలో 3వసారి తిరుమలకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ఒక అపురూపమైన ఆభరణంలో నుంచి ఒక కెంపు రాలిపోయింది, దాని విలువ 65 పైసలు అని చెప్పి ఈ రోజు టీటీడీకి సంబంధించినటువంటి ఉయర్ అండ్ టియర్ లాస్ లో రాసినటువంటి పరిస్థితి. అంటే దాని విలువ ఈ రోజు 65 పైసలు. గతంలో ఉయర్ అండ్ టియర్ లాస్ పేరుతో పోయినటువంటి ఆభరణాలని అక్కడ ఉన్నటువంటి అర్చకులు లేకపోతే బొక్కసం ఇన్ఛార్జ్ దగ్గర నుంచి రికవరీ చేసేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2022 సంవత్సరం నుంచి ఈ ఉయర్ అండ్ టియర్ లాస్ కి సంబంధించి వేవ్ ఆఫ్ చేసేసారు. అంటే దీని అర్థం ఏంటి? అక్కడ రాలిపోతున్నటువంటి కోటాలో మాయమవుతున్నటువంటి ఆభరణాలు, అందులో ఉన్నటువంటి అపురూపమైనటువంటి ఈ వజ్ర వైడూర్యాలు ఎక్కడికి పోతున్నాయి అంటే ఉయర్ అండ్ టియర్ లాస్ పేరుతో ఒకవేళ వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తే మాకు సంబంధం లేదని చెప్తారు, వీళ్ళు అందులో ఉన్నటువంటి వాటిని ఎక్కడ తీసుకున్నామనేటువంటి విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని వేవ్ ఆఫ్ చేసినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తున్నాం. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎందుకంటే ఫైనల్ గా ఒక విషయం చెప్తాను మీకు. స్వామి వారికి బంగారు ఆభరణాలని భక్తులు హుండీలు వేస్తారు. హుండీలు వేసినటువంటి బంగారు ఆభరణాలని ముంబైలో ఉన్నటువంటి మింటికి తీసుకెళ్లి అక్కడ వాటిని కరిగించి ప్యూర్ గోల్డ్ గా తీసుకొచ్చి వాటిని గోల్డ్ బార్లలో తీసుకొచ్చి వాటిని మళ్ళీ 99 ప్యూరిటీ తోటి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ఇక్కడ దారుణమైన విషయం, ఇందాక సార్ చెప్పినట్టు కొండ మీద వెయిట్ చేస్తే 10 కేజీలు ఉన్న గోల్డ్ కింద ఉన్నటువంటి ట్రెజరీకి తీసుకొస్తే 9.5 కేజీ అవుతుంది. అంతే. అర కేజీ ఏమైందని అడిగితే ఇందాక సార్ చెప్పినట్టు తేమ ఉండడం వల్ల, తిరుమల కొండ మీద తేమ ఉంటదట, ఆ తేమ వల్ల దాని వెయిట్ అక్కడ ఎక్కువ అయింది, కిందకు వచ్చేసరికి ఆ తేమ పోయింది కాబట్టి ఒక 1 కేజీ గోల్డ్ తగ్గిపోయింది అని చెప్పేసి లెక్కలు చెప్పినటువంటి సందర్భాలు ఈ బోర్డు సమావేశాల్లో, బోర్డు రెజల్యూషన్స్ లో మనం చూసాం. ఇది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి మింటికి వెళ్ళినటువంటి బంగారం అక్కడ చూస్తే అక్కడ ఒక 1 కేజీ తక్కువ ఉంటుంది. అంటే కొండ మీద ఉన్నటువంటి 10 కేజీల బంగారం కిందకు వచ్చి ట్రెజరీకి వచ్చేసరికి 9.5 కేజీ, ఇక్కడ నుంచి ముంబై మింటికి వెళ్తే 9.5 కేజీ. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే అక్కడ ప్యూరిటీ రైట్, టెక్నికల్ ఇష్యూ వచ్చింది. కృష్ణమాచార్యులు గారు, ఇందాక పెద్దలు మాట్లాడుతున్నట్టు ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతులు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి సాధారణం. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయంలో నేను కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను. సనాతనమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఎన్నో వందల వేల సంవత్సరాలుగా ఈ సనాతనమైనటువంటి వేద వాంగ్మయాన్ని వారసత్వ సంపదగా తీసుకుంటున్నటువంటి వాళ్ళలో ఎంతమంది స్వామీజీలు ఉన్నారు? నకిలీలు ఎక్కువయ్యాయి. కేవలం స్వామీజీల వ్యవస్థలోనే కాదు, నకిలీ పోలీసులు ఉన్నారు, నకిలీ డాక్టర్లు ఉన్నారు, నకిలీ జ్యోతిష్యులు ఉన్నారు, నకిలీ రిపోర్టర్లు ఉన్నారు. ప్రతి విషయాల్లో కూడా నకిలీలు ఉన్నాయి. అవును. కానీ ఏ ఒక్కరో చేసినటువంటి దానికి యావత్ వ్యవస్థని ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి ప్రబుద్ధుల వల్ల మేమంతా నిజంగా నివ్వెరపోతున్నాం, ఆందోళన పడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ప్రబుద్ధుల వల్ల, ఇలాంటి వాళ్ళు అర్చకులుగా ఉండటం వల్ల, ఇలాంటి వాళ్ళు తిరుమల తిరుపతి లాంటి దేవస్థానంలో అనువంశిక ధర్మకర్తలుగా ఉండటం వల్ల ఏం చేయాలో కైంకర్యాలు కూడా అర్థం కానటువంటి పరిస్థితుల వల్ల ఇట్లాగవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఈ రోజు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి యొక్క ఆభరణాల విలువ నాకు తెలిసి ప్రపంచ మార్కెట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు, సుమారు 11 టన్నులకు పైగా స్వర్ణాభరణాలు ఉన్నాయి. వీటిని పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేదు? రికార్డ్స్ ఎందుకు ఈ విధంగా ఉన్నాయి? విజిలెన్స్ ఎంక్వైరీలు అవ్వచ్చు, ఆడిటింగ్ ఎంక్వైరీలు అవ్వచ్చు, వాస్తవాల్ని ఎందుకు దాస్తున్నారు? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఒకే ఒక్క విషయం, ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, ఇంకో వ్యక్తి హెడ్ మాస్టర్ గా వస్తాడు. అవును. వచ్చినటువంటి వ్యక్తి ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎన్ని ఆట వస్తువులు ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, సత్వరంగా ఒకరి నుంచి ఒకరికి బదిలీ అయ్యేటువంటి ప్రక్రియ జరుగుతుందా? జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు
ఒక కార్యనిర్వహణాధికారి, అది కూడా ఒక ఐఏఎస్ స్థాయి అధికారి. ఐఏఎస్ ఏమంటారు, సర్వోన్నతాధికారులు అంటారు, వాళ్ళని ఇక్కడ నియమిస్తారు. వాటికి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ కానటువంటి వాళ్ళని కూడా ఐఏఎస్ కానటువంటి వాళ్ళకు కూడా అర్హత లేనటువంటి వాళ్ళకు కూడా అర్హత లేనటువంటి వాడిని అందరం ఎక్కించడం వల్లే ఇలాంటి ఖచ్చితంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. 100% కరెక్ట్. ఏదేమైనప్పుడు ఇక్కడ స్వామివారి ఆభరణాలు లెక్క తేలాల్సిందే, లెక్క తేల్చాల్సిందే, అవి పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిందే. స్వామివారి భక్తుల నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉందనేటువంటి అంశాన్ని మరొకసారి గుర్తు చేద్దాం. ఖచ్చితంగా స్వామివారి ఆభరణాలు లెక్క తేలే వరకు మనం అందరం కూడా కలిసి పోరాటం చేద్దాం. అందులో వెనకడుగు వేసే పరిస్థితే లేదు. స్వామివారి ఆ ఆలయానికి సంబంధించి కానీ టీటీడీ చైర్మన్ కానీ అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు కానీ ఎవరైనా నేర చరిత్ర ఉన్న వ్యక్తులు కనుక ఈ ప్రభుత్వాలు కనుక అప్పజెబితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి భక్తులందరూ కూడా పోరాటం చేస్తున్నటువంటి సమయం అయితే ఆసనమైందని ఈ సందర్భంగా నేనే తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రవికృష్ణ శర్మ గారు, జీవీఆర్ శాస్త్రి గారు, కృష్ణమాచార్యులు గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇవాళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.